కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతుంది. రామారెడ్డి మండలం స్కూల్ తండా గ్రామ శివారులో 3 రోజుల క్రితం ఆవుపై పులి దాడి చేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి కోసం అన్నారం, రెడ్డిపేట, సిరికొండ, తూంపల్లి, మాచారెడ్డి అడవుల్లో గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక పెద్ద పులి, పలు చిరుత పులులు జనాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా సమీప అటవీ ప్రాంతాలు, అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు, పంట పొలాల్లో ఇవి సంచరిస్తుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు, నిజామాబాద్ కామారెడ్డి జిల్లా వాసులు తెగ ఆందోళన చెందిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రధానంగా వారం రోజుల క్రితం వేములవాడ, కొడిమ్యాల అటవీ క్షేత్రంలో జరిగినటువంటి ఒక పెద్ద పులి నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ అటవీ ప్రాంతంలోకి వచ్చింది. సిరికొండ ఫారెస్ట్ రేంజ్ లో సంచరించింది. అక్కడి నుంచి 2 రోజుల పాటు మాయమైనటువంటి ఆ పెద్ద పులి 3 రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో ప్రత్యక్షమైంది. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం స్కూల్ తాండా గ్రామ సమీపంలోని పంట క్షేత్రాల్లో సంచరించినట్టుగా స్థానికులు గుర్తించారు. 3 రోజుల క్రితం సాయంకాలం వేళ ఆవుల మందపై సమీప గ్రామానికి చెందినటువంటి మహిపాల్ అనేటువంటి వ్యక్తి తన ఆవుల్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి మేత కోసం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద పులి ఆ ఆవుల మందపై దాడి చేసింది. ఈ క్రమంలో ఒక ఆవు అక్కడికక్కడే చనిపోయింది. సో ఈ ఘటనంతా కూడా మహిపాలు సమీపం నుంచే వీక్షించాడు. ఆవు చనిపోయిన తర్వాత పెద్ద పులి అక్కడి నుంచి మాయమైంది. 2 రోజుల పాటు సమీపంలోని పంట పొలాలు, అటవీ క్షేత్రాల్లో తిరిగినట్టుగా సమీప గ్రామాల ప్రజలు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో గత 3 రోజులుగా కూడా ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు, రెస్క్యూ టీం అంతా కలిసి ఆ పెద్ద పులిని వెతికేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా కమ్మర్పల్లి, కొడిమ్యాల అడవి ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం ఒక పెద్ద పులి సంచరించింది. దాన్ని ఫారెస్ట్ అధికారులు S12 గా నామకరణం చేశారు. అది కవ్వాల్ ఫారెస్ట్ నుంచి వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలకు వచ్చినట్టుగా ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. అదే పెద్ద పులి ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సంచరిస్తున్నట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లి మండలాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పెద్ద పులి సంచరించింది. అక్కడ నుంచి సమీపంలో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. రామారెడ్డి మండలంలోని జిన్యాల, పందిమడుగు, చీమన్పల్లి, అట్లాగే అన్నారం, తూంపల్లి ఫారెస్ట్ లో దాదాపు 2 రోజుల పాటు ఆ పులి సంచరించింది. ఈ క్రమంలోనే స్కూల్ తాండాకు సంబంధించినటువంటి ఆవుల మందపైన అది దాడి చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇది గతంలో వేములవాడ, కొడిమ్యాల ఫారెస్ట్ లో తిరిగినటువంటి పెద్ద పులి S12 గానే గుర్తించారు. అక్కడి నుంచే వేట కోసం ఇటువైపుగా వచ్చి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సంచరిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే 1997 సంవత్సరంలో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచరించింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ పెద్ద పులి జిల్లాలో ప్రవేశించడంతో అటవీ సమీపంలోని, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి రైతులు, అట్లాగే గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుంది అనేటువంటి ఒక భయంతో అయితే ఉన్నారు. రామారెడ్డి మండలంలో పెద్ద పులి ఆవుల మందపైన దాడి చేసిందో, ఆ దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ పెద్ద పులి ఆ రోజు నుంచి కనిపించట్లేదు. కానీ సమీప అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా కొంతమంది రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గత 2 రోజులుగా కూడా ఆ పెద్ద పులి జాడను గుర్తించేందుకు ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ సిబ్బంది, అట్లాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, డిఎఫ్ఓలు అందరూ కూడా ఒక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున, సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా పులి యొక్క అడుగులను గుర్తించి అది ఎటువైపు వెళ్ళింది, పెద్ద పులి అడుగులను గుర్తించి అది ఎటువైపు వెళ్ళింది అనేటువంటి కోణంలో ప్రస్తుతం అడవిని, రామారెడ్డి ఫారెస్ట్ ని పూర్తిగా జల్లెడబడుతున్నారు. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఫారెస్ట్ ను పూర్తిగా జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ 2 రోజులుగా వెతుకుతున్న పులి జాడ అయితే కనిపించకుండా పోయింది. దీంతో పులి ఎటుపోయింది, పులి మిస్ అయిందా అనేటువంటి, పెద్ద పులి మిస్ అయింది అనేటువంటి ఒక కోణంలో పోలీసులు అట్లాగే రెస్క్యూ టీం, ఫారెస్ట్ సిబ్బంది ఒక కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఆవుల మంద మీద, మహిపాల్ సంబంధించినటువంటి ఆవుల మంద మీద దాడి చేసి ఆవును చంపినప్పుడు మహిపాల్ దూరం నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు తీసినట్టుగా కూడా గుర్తించారు. వాటిని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద పులి తన ఆవుల మంద మీద దాడి చేసినటువంటి కోపంతో పులి ఆవును చంపి బయటకు వెళ్ళిన తర్వాత ఆ చనిపోయినటువంటి ఆవు కలేబరం పైన పురుగుల మందు, గడ్డి మందును జల్లినట్టుగా మహిపాల్ చల్లినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మహిపాల్ ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఈ క్రమంలో తాను కోపంతో, తన ఆవును చంపినటువంటి కోపంతో కలేబరం పైన గడ్డి మందును, పురుగుల మందును చల్లినట్టుగా అతను విషప్రయోగం చేసినట్టుగా ఫారెస్ట్ అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో అయితే ప్రస్తుతం
పెద్ద పులి మిస్ అయిందా, ఆ ఆవిని చంపిన తర్వాత తిరిగి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయిందా, మరో ఏ ప్రాంతంలో అడవిలో సంచరిస్తుందో, లేకపోతే ఆ కళేబరాన్ని పెద్ద పులే చంపినటువంటి ఆవు కళేబరాన్ని తినడానికి మళ్ళీ రెండోసారి వచ్చి తిని ఏదైనా ప్రమాదానికి విషప్రయోగం జరిగింది కాబట్టి ఏదైనా ప్రమాదానికి గురైనటువంటి కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ ను పూర్తిగా జల్లెడబడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి డ్రోన్ల సహాయంతో పులి జాడను పెద్ద పులి యొక్క అడుగులను గుర్తుపట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా ఫారెస్ట్ ట్రేజ్అవుట్ టీము, ఫారెస్ట్ సిబ్బంది, డ్రోన్ కెమెరాల సహాయము, దీంతో పాటు సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పనిచేస్తున్నాయి. వర్షాలకు కొంత అడవి అంతా కూడా గ్రీనరీ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేకపోతున్నటువంటి విషయాన్ని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పులి క్షేమంగానే ఉంటుందనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా ఫారెస్ట్ సిబ్బంది వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కొంత జరిగినటువంటి ఘటనలు అయితే పులికి ఒక ఆచూకీ సంబంధించినటువంటి కొంత ప్రమాదకర గంటికల్ని మోగిస్తుందనే చెప్పొచ్చు. సో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో సంచరిస్తున్నటువంటి పెద్ద పులి మిస్ అయిందా, లేకపోతే ఇంకేమైనా ప్రమాదానికి గురైనటువంటి కోణంలో అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతానికైతే పెద్ద పులి మిస్సింగ్ అనే మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.